నేను కూడా ఒక జనంలో ఉన్నా కాబట్టి నేను కూడా అలాగే అనుకోవచ్చు కదా. అంటే జనం కేవలం ఆయన తిరిగే వరకే చూసారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసింది మీరు ఒక్కరే. నేను ఎంతో కొంత తన గురించి తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా దూరంగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే తను చాలా మంది అమ్మాయిలతో ఆడుకున్నాడని నేను తెలుసుకున్నా, కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేవన్నా, నోటి మాటలు తప్ప నా దగ్గర ప్రూఫ్స్ లేకుండే, అందుకే నేను ముందుకు రాలేదు. అదే అంటున్నా, అన్ని తెలిసిన మీరు ఆయనకి ఎట్లా అంత దగ్గరగా అయిపోయారు? మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నారా అంటే నేను అడిగారు ఒకటమ్మ, ఇక్కడ అంత ఆయన ఆడియో మెసేజ్లు ఉన్నాయి, లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ ఇవన్నీ అన్నారు కదా, ఇవన్నీ అయినా కూడా ఆయన ఆనందం కోసం చేశానన్నా అని అంటున్నారు మీరు. ఆయన ఆనందం కోసం అంతలా చేసేంతలా నిజంగా ఆయన చెప్తున్నాడు, నాకు మంత్రాలు వచ్చి అంటున్నాడు కాబట్టి వశీకరణ చేశాడా మీ పైన ఏమైనా? నాకు వశీకరణ చేస్తే నేను కూడా మరొక సెకండ్ వర్షన్ కావాలి కదన్నా. మరి అంతలా మాట్లాడిన ఆయన ఆనందం కోసం చేశానంటే నాకు కొంత ఇక్కడ ఆశ్చర్యం వేస్తోంది. ఇంత మాట్లాడిన ఆయన ఆనందం కోసం చేయాల్సిన అవసరం ఏముంది మనం? అన్న నేను కూడా వర్షన్ లాగా ఒక 10-15 days ఆయనతో ఉంటే మేబీ నేను కూడా ఆ వెనక సీటు నేనే కూర్చునేదాన్ని ఏమో అన్న, ముందు సీటు కాకపోయినా. డ్రగ్స్ ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. రైట్, ఎగ్జాక్ట్గా ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు మనతో పాటుగా, ఆజాద్ గారు. డ్రగ్స్ ఉన్నాయా ఆయన దగ్గర ఏమైనా? నాకు తెలియదు అన్న. ఆయన కారులో ఎప్పుడు మీరు పరిశీలించలేదా అన్నా? అంటే మీరున్నన్ని రోజులు ఆయన డ్రగ్స్ లాంటిది కానీ గంజాయి లాంటిది కానీ సేవించేవాడా? సిగరెట్లు తాగేవాడు, సిగరెట్స్. ఓకే, అంటే నేను ఒక్కసారే చూసాను లైవ్ లో. ఓకే, తర్వాత ఈ మధ్యాహ్నం అందరూ అంటున్నారు కదా సిగరెట్లు తాగుతాడు అని, నాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఓకే తాగుతాడు. సరే అమ్మా, ఆ రోజు పెళ్లి జరిగింది, అక్కడ ఎవరు లేరు, సరే రాక్షస వివాహం మీరు అంటున్న దాంట్లో రాక్షస వివాహం, ఆ రాక్షస వివాహమే జరిగింది అనుకోండి, ఆ క్షణంలో ఎవరు లేరు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం అంటే తాళి కట్టవేంటని మీరు ఆగ్రహం కావడం కానీ కోపం రావడం ఏం జరగలేదా? సరే మీరు కూడా భర్తగానే యాక్సెప్ట్ చేశారా? లేదు, నా మీదకి చాలా కోపానికి వస్తుండే, నన్ను అంటే బాగా అగ్రెసివ్ అవుతుండే నా మీదకి. నేను ఏది మాట్లాడినా తనకు నచ్చకపోతుండే. ఆ తర్వాత ఇది ఎప్పటి నుంచి అంటే January 2nd week నుంచి నా పైన బాగా అగ్రెసివ్ అవుతుండే. అంతకు ముందు ఉన్న అది ఎల్లూరు శ్రీనివాస్ తర్వాత లేడు, మారిపోయాడు. అప్పుడే ఈ వర్షిణి అనే అమ్మాయి లైన్ లోకి వచ్చిందని నాకు విన్నా. నేను ఈ మధ్య January 1st మీ దగ్గర పెళ్ళి అయిపోయి వెళ్ళిన తర్వాత మీతో మళ్ళీ ఫోన్ మాట్లాడడం, లేకపోతే నాతో పాటు వచ్చేయిక మరి నా పెళ్లి చేసుకున్నా కదా అని చెప్పడం, నాతో పాటు ఉండిపో అనడం, ఇటువంటిదైనా జరిగిందా? అంటే అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ గానైతే కాంటాక్ట్ లో లేడు అన్న, అప్పుడప్పుడు మాత్రమే చేసిండు. ఇక అంటే చాలా దూరం పెట్టేసిండు. ఇంకా 10 days అంటే మీరు నన్ను ఆల్రెడీ తాళి కట్టేశాను కదా, నాతో పాటు వచ్చాయి ఇక అని అడగలేదు ఆయన? అట్లా అనలేదు, కానీ నాకు కొన్ని కార్యాచరణలు ఉన్నాయి, నా వెనకాల పెద్ద ప్రణాళిక ఉన్నది, నేను అది పూర్తి చేసుకొని నేను వస్తాను. ఎట్లా ఇక్కడే ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చు అని అన్నాడు. ఓకే, అంతే. ఓకే, అన్న ఒకటే, తను ఉన్నా లేక మేము చెప్పండి. అంటే తను మాతో ఉన్నా లేకపోయినా మేము చేసే సేవ మేము చేసుకునే వాళ్ళం అన్న, తన మీద మేము డిపెండ్ అవ్వలే, తనే మా పైన డిపెండ్ అయ్యారు యాక్చువల్గా. సో ఏంటి మరి ట్రాన్సాక్షన్లు ఏంటి? మీ ట్రాన్సాక్షన్ అని కూడా ప్లీజ్ పాసిబుల్ ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు డిస్ప్లే చేయండి. అంటే ఏంటమ్మా, ఎందుకు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆయనకి? అన్ని డబ్బులు ఎందుకు కొట్టారు మీరు? లక్షల డబ్బులు అంటే అన్న, డబ్బులు ఎందుకు కొట్టినామంటే తన కార్ రిపేర్ ఉంది చూడండి. ఓకే, తన కార్ డ్యామేజ్ అయిందని చెప్పాను నేను, కావాలంటే ఫోటో పెట్టమంటే పెడతాను నేను మీకు. ఓకే, దానికి అంటే తను నాకు రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు, సో నేను అందుకు నేను ఇవ్వాల్సి వచ్చింది అంతే. అది కూడా నా అమౌంట్ కాదులేండి అని, సో నాకు అరేంజ్ చేశారు అంటే మా మామయ్య కొన్ని, మా బ్రదర్ కొన్ని, రేపటి రోజున ఎట్లా ఉంటాం కదా, సో అలా కొన్ని అరేంజ్ చేస్తే నేను నా ద్వారా ఇవ్వాల్సి వచ్చింది అంతే. అంటే మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం నమ్మింది అఘోరిని? అవును, మామయ్య వాళ్ళు. సో మీరు ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కూడా నేను మాట్లాడతాను, మీ మామ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఒకసారి మీ నుంచి ఇంకొన్ని విషయాలు. అంటే డబ్బులు ఇన్ని లక్షల డబ్బులు కొట్టారు కదా, అంటే మీ నుంచి డైరెక్ట్గా డబ్బులు అడిగేవాడా? నాకు డబ్బులు కొట్టమని అడిగేవాడా?
అడుగుతుండే పెట్రోల్కి నాకు డబ్బులు లేవు అని. ప్లస్ ఏమంటారు, ఈ మధ్యన కుక్క పిల్లని పట్టుకొని తిరుగుతున్నారు, దానికి ఫుడ్ అని అంటుండే. ఇంతకా కుక్క ఎక్కడిది? రకరకాలుగా అడుగుతుండే తనకు. ఇంతకీ ఆ కుక్క ఎక్కడిదమ్మా? ఆ కుక్క ఎక్కడిది? భైరవ దాని పేరు, కుక్క ఎక్కడిది అది? కుక్క అది ఎవరో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పిండ్రు. తనకు ముందు ముందు నేను ఇచ్చాను, ఒక బ్లాక్ ల్యాబ్ కుక్క ఇచ్చాను నేను తనకి. ఓకే, ఇది రెండో కుక్క అయితే. ఆ కుక్క ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఆ కుక్క ఇచ్చాను కానీ అది ఎవరో చెప్పారంట, అది కార్ లో పెంచుకుంటే కార్ కంటే హైట్ అయిపోతుంది అని చెప్పేస్తే అది 1 వీకే ఉంచుకొని అది ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి ఇది తెచ్చుకున్నాడు. మీరు ఇచ్చిన గిఫ్ట్ కుక్కని కాస్త వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే తీసుకొచ్చుకున్నాడు వేరే వాళ్ళకు. ఇచ్చింది ఇప్పుడు ఈ కొత్తది ఇంకో ఇచ్చిన ఆ మహిళ ఎవరు ప్రొడ్యూసర్ అని విన్నా, కరెక్ట్ గా నాకు తెలీదు. కానీ ఆ కుక్కని ఇచ్చేది కూడా ఒక టైం చెప్పిందన్న, ఆ లోపే తనకి ఇవ్వాలి. అది ఎప్పుడు తెలుసా, తన ఫస్ట్ బర్త్డే రోజే నాకు గిఫ్ట్ గా కావాలన్నాడు, ఆ బర్త్డే రోజే తనకి ఇచ్చాను ఆ కుక్కను కూడా. అంటే మీరిద్దరు కలిసినాక ఫస్ట్ బర్త్డే కంటే ముందు బర్త్డే రోజు జనవరి 1 రోజు నాకు కుక్కని ఇచ్చాను. ఓకే, మీరు ఆ రోజు కుక్కని ఇచ్చారు, మెళ్ళో తాళి కూడా కట్టేశాడు ఆయన. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మీ కాంటాక్ట్ లోకి వచ్చింది ఎప్పుడు? జనవరి 1 నుంచి తర్వాత అన్న ఒక 15 డేస్కి వచ్చిండు అన్న. నేను చాలా మెసేజ్ ఫోన్లు చేసిన, రెస్పాండ్ లేదు. 15 డేస్కి వచ్చిండు, ఏదో పెద్ద కార్యాచరణలో ఉన్నా. అప్పుడు ఈ వెమ్లవాడలో దర్గాను కూల్చేస్తాను ఒక టైం పెట్టింది చూడండి, ఫిబ్రవరి 3 అనుకుంటా. అదమ్మా, జనవరి 1 నుంచి 15 రోజుల వరకు మీరు మాట్లాడలేదు, 15 రోజుల కాంటాక్ట్ లోకి వచ్చాడంటే ఒక నిమిషం, ఇక్కడ మీ బంధువులకి మీ మామ వాళ్ళందరూ తెలుసా మెల్లో తాళి కట్టినట్టుగా? వాళ్ళకి తర్వాత తెలిసింది. అంటే నేనే పట్టించుకోలేదు, అదొక రాక్షస వివాహం అని. ఆ తర్వాత ఇలాంటి న్యూస్లు చూసి అడిగితే సో ఇలా జరిగింది అని నేను అప్పుడు చెప్పుకున్నాను, వాళ్ళకు కూడా తెలియదులేండి. ఓకే, జనవరి 15 రోజు ఫోన్ మాట్లాడాడు మీతో? 15th రోజు కాదన్నా, 15th రోజు కాదు నాకు. సరే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. సరే, మీతో ఫోన్ మాట్లాడాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఏం మాట్లాడాడు? అప్పుడప్పుడు చేసేవాడు అన్న, 10 డేస్కి ఒకసారో 15 డేస్కి ఒకసారో చేసేవాడు. ఇంకా నేను కూడా తర్వాత పట్టించుకోలేదు, నేను అంటున్నాను కదా, నేను కూడా తర్వాత సరిగా పట్టించుకోలేనని. కాకపోతే ఎందుకు ఇలా దూరంగా ఉన్నావు ఎందుకు అంటే ఫోన్ చేసినప్పుడు అడిగేదాన్ని. అంటే డబ్బుల కోసం ఫోన్ చేసిన ఆయన మీరు మాట్లాడితే స్పందించకపోయేవాడా? అంటే డబ్బుల కోసం ఎప్పటికీ ఫోన్ చేసేవాడు అంటున్నారు. అర్థం కాలేదన్న. డబ్బుల కోసం మీకు ఫోన్ చేసా ఆయన మీ పైన మెళ్ళో వివాహం అయిందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడు మధ్యలో మాట్లాడలేదు, ఇక్కడ డబ్బుల కోసం మాత్రం చేసేవాడు. అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు, అప్పుడప్పుడు బాగున్నావా, ఏం చేస్తున్నావు, నేను ఇదే ఏమన్నా అంటే కార్యాచరణ. ఓకే, సో డబ్బులు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసావు? ఎంత డబ్బులు మోసపోయావమ్మా ఇప్పటి వరకు నువ్వు? డిస్కనెక్ట్ అయిపోయిందా? తను డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ అందుబాటులోకి వస్తారు. మా వాయిస్ వినపడుతుందా? అది చెప్పండి అన్న, వినిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ చేసావు, ఎంత మోసపోయావమ్మా? నేను అవి సబ్మిట్ చేశానన్నా, నేను ఇప్పుడు చెప్పలేను నేను. సరే, అప్రాక్స్ లాక్స్ లో ఉంటుంది. లాక్స్ లో ఉంటుంది. ఓకే, అడిగినప్పుడల్లా డబ్బులు కొట్టుతుండేది, మరి నాకు రిటర్న్ ఎలా ఇస్తారనుకున్నావు? తనకి ఎలా డబ్బులు వస్తాయి అనుకున్నావు? తన ఒంటిపైన వస్త్రమే లేదు, ఆయన తిరుగుతూ ఉంటున్నాడు దేశాలు పట్టుకొని. అన్న ఫస్ట్ నమ్మించడానికి నాకు 2-3 టైమ్స్ నేను పంపిన అమౌంట్ నాకు రిటర్న్ చేసిండు. ఓకే, నాకు పంపించిండు, నేను పంపడం, నేను పంపడం. ఆ తర్వాత ఇంకా రాలేదు తన దగ్గర నుంచి, అయిపోయినాయి. ఓకే, సో లాస్ట్ నీతో మాట్లాడింది ఎప్పుడు? అదే అన్న, నవంబర్లో. కాదమ్మా, నేనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్లో నీతో మాట్లాడింది ఎప్పుడు? జనవరి 1 మీ వెడలో తాళిగట్టాక 15 రోజుల తర్వాత ఒకసారి మాట్లాడన్నారు కదా, ఆ రోజు ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు మీకు? మళ్ళీ వస్తానన్నాడా? ఆశ్రమం ఏడబోయింది? అప్పుడప్పుడు వచ్చేవాడు కాంటాక్ట్ లోకి, అంతే.